నెక్స్ట్ కాలర్. హలో హలో, గుడ్ మార్నింగ్. స్వీటీ బాగున్నావా? ఓకే, చాలా రోజులు అయింది. ఇన్ని రోజులు ఏమైపోయినానా? ఎక్కడికి వెళ్ళిపోయావు? తిరుపతి వెళ్ళావా? ఓకే, గుడికి వెళ్ళావా? ఓకే ఓకే, షేర్ చెయ్యి. 2010 ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం సమయం మధ్యాహ్నం మా డాడీ స్కూల్ కి వచ్చి మా టీచర్ పర్మిషన్ తీసుకొని నన్ను ఇంటికి తీసుకువచ్చారు. నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, మేము ఆ రోజు సాయంత్రం తిరుపతికి వెళ్తున్న విషయం. నేను కూడా మనసులో సంతోషపడుతూ గబగబా రెడీ అయ్యాను. సాయంత్రం 5:40 కాకినాడ టౌన్ స్టేషన్ నుండి బయలుదేరి శేషాద్రి ఎక్స్ప్రెస్ లో తిరుపతికి బయలుదేరాము. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు మేమంతా తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగాము. అక్కడ నుండి తిరుమల వెళ్లే బస్సు ఎక్కాము. కొండలు చుట్టుకుని ఉన్న నల్లటి పాము లాంటి రోడ్డు మీద సుమారు 27 కిలోమీటర్లు మా ప్రయాణం కొనసాగింది. దారి పొడవునా ఎత్తైన కొండలు, లోతైన లోయలు, చక్కటి ప్రకృతి దృశ్యాలతో కూడిన తిరుమల గిరుల మా కనుల తిరిగేలా చేశాయి. కొండపైకి చేరుకున్న మేము మా లిటిల్ రాస్కెల్ బుల్లి అరవింద్ కు గుండు కొట్టించాము. గుండు చేస్తున్నంత సేపు వాడు ఒక్కటే ఏడుపు. అరవింద్ అంటే నాకు చాలా ఇష్టము. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నాము. సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాము. ఆట వస్తువులు, అరవింద్ కు బొమ్మలు కన్నాము. మరుసటి రోజు సాయంత్రం శేషాద్రికి బయలుదేరి కాకినాడ తిరిగి వచ్చాము. నేను అనుకున్నంత అయ్యింది. ఇంటికి వచ్చేసరికి స్కూల్ రిక్షా రెడీగా ఉంది. మా మమ్మీ నన్ను రెడీ చేసి స్కూల్ కి పంపించింది. ఆ విధంగా స్కూల్ నుంచి ప్రారంభమైన నా తిరుపతి ప్రయాణం తిరిగి స్కూల్ కి వెళ్ళడంతో ముగిసింది. ఎలా ఉంది అక్క నా తిరుపతి ప్రయాణం? సూపర్ అండి, కేకా. అయ్యా, ఇందుకే నీ పేరు మర్చిపోయి స్వీట్ అని గుర్తొచ్చింది కానీ. హలో అక్క. పేరు? నా పేరు హర్షిత. హర్షిత, ఓకే. స్వీట్ అనే పిలుస్తానులే, ఎందుకంటే స్వీట్ గా మాట్లాడుతున్నావు కదా హర్షిత. అయ్యా, లక్ష్మీ అంకుల్ ఎలా ఉన్నారు? ఓకే, లక్ష్మి ఆంటీ అండ్ మమ్మీ అందరూ ఫైన్ కదా? ఓకే. మరి నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఓకే, అయితే మా తిరుపతి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినట్లుగా కదా? ఓకే. పాపం తమ్ముడికమ్మా గుండె చేయించేసారు, మనకి గుండె చేయించలేదా? నోనా? ఓకే నాన్న, మరి ఇంకేంటి, ఎవరికైనా విషయం చెప్పాలా? ఎవరికి లేవా? ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. ఓకే, వీళ్ళు నలుగురికి కూడా పెద్ద హాయ్. ఓకేనా మా హర్షిత తరపు నుంచి. ఓకేనన్నా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇట్లానే కాల్ చేస్తూ ఉండు హర్షిత. మరొకసారి హర్షిత తరపు నుంచి ఈ రోజున పెళ్లిరోజు పుట్టినరోజు అయితే జరుపుకున్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే లక్ష్మీనారాయణ అంకుల్ అండ్ ఆల్సో ఆంటీ లక్ష్మీ ఆంటీ గారికి మొత్తం టోటల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మరొకసారి పెద్ద హాయ్. మరి నెక్స్ట్ కాల్